హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకు ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఉంటుంది. అలాగే అప్లికేషన్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే మే 15 నుంచి మే 24 వరకు టైం ఇచ్చారండి. ఈ మోడిఫికేషన్ అనేది ఓన్లీ అప్లికేషన్ ఫామ్లో మోడిఫై చేసుకోవడానికి అవుతుందండి. అప్లికేషన్ చేసుకునే ముందు మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్పిఎఫ్ వెబ్సైట్లో. అందులో క్రియేట్ అకౌంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవడానికి అవ్వదు. సో క్రియేట్ అకౌంట్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అనేది ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ నేము అలాగే ఫాదర్ మదర్ నేమ్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా రాంగ్ అయితే మోడిఫికేషన్ చేసుకోవడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 6 పే అండి. ఇనిషియల్ పే బేసిక్ వచ్చేసరికి 35,400 ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్, అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 452 ఉన్నాయి. అలాగే కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకుంటే మనకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎవరైతే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఈ పోస్టులు అప్లికేబుల్ కావండి. సో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి పోస్టులు అప్లికేబుల్ కావు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 157 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 104, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38, టోటల్ 384 పోస్టులు మేల్ కేటగిరీలో ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 28 పోస్ట్స్, ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 7, టోటల్ 68 పోస్ట్ ఫీమేల్ కేటగిరీలో ఉన్నాయండి. ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి 10% రిజర్వేషన్ ఉంటుంది. మనకు టోటల్ 452 పోస్టులో 10% రిజర్వేషన్ 45 పోస్టులు మేలు ఫీమేల్లో కలిపి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ చూసుకునేసరికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి. సో ఓన్లీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్రియేట్ అకౌంట్ చేసుకోవాలండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఈ 2024లో ఆర్ఆర్బి వేరే పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ చేసుకుని ఉంటారో వాళ్ళు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాగిన్ అయిపోయి డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోడిఫికేషన్ ఏదైతే ఉందో ఆ మోడిఫై చేసుకోవడానికి మనకు ఫీజు వచ్చేసరికి పర్ అటెంప్ట్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నానండి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే. అలాగే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:10 రేషియోలో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ మెజర్మెంట్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారండి. ఈవెంట్స్కి కండక్ట్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఎవరికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మ్యాక్సిమం మెరిట్ వస్తుందో వాళ్ళకి పోస్ట్ కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి స్లీపర్ క్లాస్లో ట్రైన్ ట్రావెలింగ్కి మనకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్,
అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విడోడ్ ఆర్ డివోర్స్డ్ ఆర్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ అండ్ నాట్ రీమ్యారీడ్ ఉంటారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 7 ఇయర్స్. అలాగే నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అదర్ దెన్ ఎక్స్ సర్వీస్మెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 2/7/1993 తర్వాత బర్త్ అయి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2/7/1991 తర్వాత ఇదై ఉండాలి. అలాగే ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1/7/2004 బిఫోర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకు అన్రిజర్వ్డ్ ఇంకా ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీలో ఎవరైతే సిబిటీకి అటెండ్ అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వాళ్ళకి 400 రూపీస్ రీఫండ్ అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేలు మైనారిటీ అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఈ 250 రూపీస్ ఎవరైతే సిబిటీకి అటెండ్ అవుతారో వాళ్ళకి రీఫండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అలాగే 1/3 నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ అందులో ఆర్థమెటిక్ వచ్చేసరికి 35 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి ఉంటుంది. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం 30% మార్క్స్ రావాలి. అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. సో ఇలా క్వాలిఫై అయిన వాళ్ళకి 1:10 రేషియోలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే మేల్ కేటగిరీలో చూసుకుంటే 1600 మీటర్స్ రన్ 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ 12 feet అంటే అప్రాక్సిమేట్గా 3.6 meters లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ 3 feet 9 inches అంటే అప్రాక్సిమేట్గా 1.2 meters హైట్ జంప్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 800 meters 4 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ 9 feet అలాగే హై జంప్ 3 feet జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైట్ కేటగిరీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి హైట్ ఇవి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇందులో ఎలాంటి మెరిట్ ఇవ్వడం జరగదు. నెక్స్ట్ ఈ 1600 800 అనేది ఓన్లీ ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 ఛాన్స్లోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇక లాంగ్ జంప్ హై జంప్ 2 attempts ఇస్తారు. 2 attemptsలో ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిపోతే ఓకే, ఫస్ట్ అటెంప్ట్ క్వాలిఫై కాకపోతే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇస్తారు. సెకండ్ అటెంప్ట్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకపోతే అది డిస్క్వాలిఫై చేసేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి హైట్ 165 centimeters. అలాగే చెస్ట్ చూసుకుంటే ఎక్స్పాండబుల్ బిఫోర్ ఎక్స్పాన్షన్ 80 cm, ఎక్స్పాండబుల్ అప్ టు 85 cm ఉండాలి. నెక్స్ట్ అదే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో ఫీమేల్స్కి చూసుకుంటే హైట్ 157 cm ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అనేది ఏమీ మెజర్మెంట్ చేయడం జరగదండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మేల్ వచ్చేసరికి హైట్ 160 cm, ఫీమేల్ 152 cm. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి చెస్ట్ బిఫోర్ ఎక్స్పాన్షన్ 76.2, అలాగే ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 81.2 ఉండాలి. అలాగే ఎవరైతే
ఘర్వాలీస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్, కుమోనోస్ అండ్ అదర్ కేటగిరీస్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ ఉందో వాళ్ళు మేల్ వచ్చేసరికి హైట్ 163 cm, అలాగే ఫీమేల్కి 155 cm. అలాగే వీళ్ళు మేల్కి 80 cm చెస్ట్, అలాగే ఎక్స్పాండబుల్ అప్ టు 85 cm ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఏమి ఉండదండి, కాకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా మనం ఇది అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందండి. సో మెడికల్ టెస్ట్లో ఎవరైతే స్పెక్స్ ఉన్నాయో, ఆర్ ఫ్లాట్ ఫుట్, ఆర్ నాక్ని లేదా స్క్వింట్ ఐస్ కానీ, అలాగే కలర్ బ్లైండ్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిజిబుల్ కాదండి, అపాయింట్మెంట్ తీసుకోరు. సో ఎవరైతే సైట్ ఉన్న వాళ్ళు కానీ గ్లాసెస్ వేర్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసరికి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ టైం అనేది ఏమి ఇవ్వలేదు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి rrbapply.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ రీజనల్ లాంగ్వేజెస్ చూసుకుంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఇంకా ఉర్దూ, ఈ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోగలరు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.